శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మరవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చటదారులు హిందూ జాతి వాళ్ళందరూ కూడా ఏకమై తగిన పరిష్కారం తెలుసుకొని అతనికి ఖచ్చితమైనటువంటి ఒక ఎస్సీగా అతను ఎమ్మెల్యే గెలిచి తర్వాత చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది దీర్ఘాయుష్మాన్ భవ అంటే మరి ఆయనకి అలా ఎట్లా అర్థమైందో. 2 రాష్ట్రాలలో నిరసన చేస్తున్నాము, ఇది తప్పకుండా హైకమాండ్ వరకు తెలియాలి. ఈ డీప్ స్టేట్ పేరుతోటి హైందవ ధర్మం పైన పదే పదే విష ప్రచారం చేస్తూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేస్తూ ఒకరోజు బ్రాహ్మణుల పైన, ఒకరోజు కోమట్ల పైన, ఒకరోజు బీసీల పైన, మరో రోజు ఇంకో కులం పైన ముఖ్యమంత్రి గారిని నేను ఈరోజు డిమాండ్ చేస్తుంది ఒకటే, మందుల శాంపుల్ మందులు ఇస్తారా మరి ఏమేస్తారో నాకు తెలియదు కానివ్వండి, అసలు ఆయన నిజమైన దళితుడా అంటే ఎదురు దాడి చేయడం తప్ప నోరారా తప్పైపోయింది నేను మాట్లాడటం అనే ఒక క్షమాపణ చెప్తే కూడా హుందాగా ఉండేదే, అది కూడా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు, ప్రతి కులం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఖండిస్తున్నాయి. ఏ ఉగాదినైతే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకొనుందో ఆ ఉగాదిలో బ్రాహ్మణ ఉచ్చరణ మీకు అవసరమా లేదా ముందే చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఆశీర్వచనించినటువంటి బ్రాహ్మణ్ణి, నా పేరు మూగు నాగరాజు శర్మ, ఇల్లంతకుంట మండలం గ్రామ వాస్తవ్యుల్ని. ఆ రోజు కవంపల్లి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, చాలా ఉత్తముడు. అతని అభిమానం, అతని యొక్క శ్రేయస్సు గురించి అని చెప్పి ఆశీర్వచనానికి వెళ్ళాము. ఆ వెళ్ళిన సందర్భంగా మేము వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఒక 30-35 నిమిషాల తర్వాత అందులో ఒక ఎమ్మెల్యే మందుల షామిల్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు వేద మంత్రానికి ఏ చిన్న పిల్లోడికైనా తెలుస్తుంది, దీర్ఘాయుష్మాన్ భవ అంటే 2వ తరగతి చదువుకునే పిల్లవాడికి కూడా తెలుస్తుంది. కానీ ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు, అలాంటి శాసనసభ్యుడు వేద మంత్రాల యొక్క అర్థం తెలియక విపరీతమైనటువంటి భాష అక్కడ పదజాలం వాడారు. హిందూ జాతికే అవమానం. కాబట్టి దీన్ని అందరం కూడా ఖండిస్తున్నాము. తప్పకుండా హిందూ జాతి వాళ్ళందరూ కూడా ఏకమై తగిన పరిష్కారం తెలుసుకొని అతనికి ఖచ్చితమైనటువంటి శిక్ష విధించాలి. తప్పకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనందరం కూడా హిందూ జాతికి, సనాతన ధర్మానికి అతను తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఇది మేము చేస్తున్నటువంటి కార్యక్రమము. నిన్న మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఎవరేమి రెస్పాండ్ అవ్వలేదా? వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు రెస్పాండ్ కాలేదు అక్కడ. కాకపోతే మా బ్రాహ్మణ సంఘం వంటి వాళ్ళందరూ అంటే హైదరాబాద్ జంట నగరాలు ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఏకమై మేమందరం ఒకటిగా ఉన్నాము. దీన్ని ఖండించాలి. ఒక ఎస్సీగా అతను ఎమ్మెల్యే గెలిచి తర్వాత క్రిస్టియన్గా మారి ఈ విధంగా మన హిందూ జాతిని కించపరిచినటువంటి మన మంత్రాన్ని, వేదమంత్రం అన్నా ధర్మమన్నా ఒకటే. ఇలాంటి వేదమంత్రాల్ని వేరే భావనతో మాట్లాడి హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ జాతిని కించపరిచినట్టుగా మాట్లాడడం వల్ల బ్రాహ్మణులందరూ అంటే బ్రాహ్మణులన్నా వేదమన్నా బ్రాహ్మణులన్నా ఒకటే. కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా ఐక్యమై మేమంతా ఒకటిగా ఉన్నామని చెప్పి ఇది ఖండిస్తూ అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ నిరసన జ్వాల అనేటువంటిది ఉంది. కేవలం బండి సంజయ్ మాత్రమే రెస్పాండ్ అయినాడు. అంటే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. అందులో శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు కూడా పెద్ద వాళ్ళని కూడా ఇలా విరచితమైనటువంటి మాటలతో ఆయన ఏదో బాధ పెట్టినారని చెప్పి తెలిసింది. కాకపోతే ఒక శాసనసభ్యుడై ఉండి అలా ప్రవర్తించడం చాలా తప్పు. బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఏకముక్తంతో ఇది ఖండిస్తుంది. కాబట్టి తప్పకుండా అతను క్షమాపణ చెప్పాలి తప్పకుండా.
ఇది మేమందరం కోరుకునే. మీరు ఆశీర్వచనం ఇచ్చినటువంటి కవంపల్లి కూడా ఆయన ఆ మందుల సామ్యులు అన్న దాంట్లో తప్పేముంది అని కూడా అంటున్నాడు కదా. యాక్చువల్గా అతనికి మాత్రం ఉత్తముడు. నిజంగా చెప్పాలంటే వైద్యో నారాయణ హరిహి, ఆయన ఒక మంచి డాక్టరు. అతనికి వేరే ఉద్దేశం లేదు. కాకపోతే ఆ సభకు అందరినీ పిలిచాడు కాబట్టి ఏదో మాట్లాడాలని చెప్పేసి ఆ సామ్యులు అట్లా విరచితంగా మాట్లాడాడు. కానీ అది తొందరపాటులో నేను మాట్లాడడం వల్ల సనాతన ధర్మానికి, హిందూ జాతికి గౌరవమైనటువంటి వచ్చింది. అందరం కలిసికట్టుగా దీన్ని ఖండించి ఇంకోసారి ఇలాంటిది జరగకూడదనేటువంటి భావంతో బ్రాహ్మణులందరూ కూడా ఏకమై తప్పకుండా క్షమాపణ చెప్పాలి అనేటువంటి భావనలో అందరం ఏకీకృతంగా ఉన్నాము. ముఖ్యంగా అయ్యగారు ఏమన్నా మీరు ఎప్పుడన్నా అట్లా మాట్లాడతారా? అంటే ఆశీర్వచనంలో ఎవరికి అర్థం కాని అంటే బూతులు కాకుండా ఎవరికి అర్థం కాని మాటలు ఎప్పుడన్నా మాట్లాడతారా? తప్పు అది. ఏ బ్రాహ్మడైనా సర్వే జనా సుఖినో భవంతు దీర్ఘాయుష్మాన్ భవనే అంటాడు తప్ప వేరే పదజాలం అసలు రానే రాదు. చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది దీర్ఘాయుష్మాన్ భవ అంటే. మరి ఆయనకి అలా ఎట్లా అర్థమైందో, మరి వేరే విధంగా ఎందుకు అనుకున్నాడో తెలియదు. మొత్తానికైతే మన వేదాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచినటువంటి వారు కాబట్టి తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. అంటే ఎవరో అంటే అనుకోవచ్చు, సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు అన్నాడు. దాంతో పాటు ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంఘము ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏమైనా బాయ్కాట్ లాంటి, లేకపోతే కొన్ని రోజుల వరకు క్షమాపణ చెప్పే వరకు ఏమైనా తప్పకుండా అందరూ రెండు రాష్ట్రాలలో నిరసన చేస్తున్నాము. ఇది తప్పకుండా హైకమాండ్ వరకు తెలియాలి. హైకమాండ్ చెప్పినా కూడా క్షమాపణ చెప్పకపోతే ఇంకా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కూడా అనుకుంటున్నాము. తప్పకుండా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఇది ఏ ఒక్క బ్రాహ్మణులతో కాకుండా మన సనాతన హిందూ జాతి మొత్తానికి కూడా కించపరిచినటువంటి మాటలు ఇవి. అందరికీ నమస్తే. నేను శ్రవణ్, మల్కాజ్గిరి ఎక్స్ కార్పొరేటర్. నేను కూడా ఒక బ్రాహ్మణ్ణే. నిన్న మరి నాగరాజు శర్మ గారు మంచి మనసుతోటి పార్టీలకు అతీతంగా ఆయనంతటా ఆయన వారి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం కాబట్టి ప్రేమతోటి స్వచ్ఛందంగా వెళ్ళి ఒక ఆశీర్వచనం ఇద్దామని ఆయన స్వచ్ఛందంగా వెళ్ళారు. ఎవరు అంటే బ్రాహ్మణుల మనసు ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అటువంటి సాత్వికులైనటువంటి సమాజ హితం కోరేటువంటి బ్రాహ్మణులు వేదాశీర్వచనం ఇచ్చిన తర్వాత మరి మందుల సామ్యుల్ అనేటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈయన దళితుడిగా చెప్పుకోబడుతున్నటువంటి ఎమ్మెల్యే. కానీ మీరందరికీ తెలుసు, ఆయన పేరు చూస్తేనే అర్థమవుతుంది, మనందరికీ కూడా అర్థం, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్తా ఉన్నారు. నేను మొదటిగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ డీప్ స్టేట్ పేరుతోటి హైందవ ధర్మం పైన పదే పదే విషప్రచారం చేస్తూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేస్తూ ఒకరోజు బ్రాహ్మణుల పైన, ఒకరోజు కోమట్ల పైన, ఒకరోజు బీసీల పైన, మరో రోజు ఇంకో కులం పైన, అంటే బ్రాహ్మణులకి తాకట్లు పెట్టాలి. ఒకసారి తెలంగాణ బ్రాహ్మణులు ఆంధ్ర బ్రాహ్మణులు అనాలి, లేదా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక కులానికి ఇంకో కులానికి పంచాయతీ పెట్టాలి. ఈ విధంగా హిందూ ధర్మాన్ని తూలనాడమే లక్ష్యంగా కొన్ని శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం మందుల సామ్యుల్ యొక్క మైండ్ సెట్. కేవలం ఆయన ఒక్కడే కాదు, అటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు. ఈ సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. మరి వీరి గురించే మేము ప్రతిసారి మాట్లాడుతుంది. హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు. మీకు తెలుసు, ఆ పార్టీయే శ్రీరాముడు ఉనికిని ప్రశ్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామసేతు నిర్మాణం అప్పుడు ఏం జరిగింది, ఎటువంటి అఫిడవిట్ వేసిన కోర్టులో మీ అందరూ చూశారు. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మాన్ని గౌరవించినటువంటి మీరు గత 20 సంవత్సరాలు కనీసం మినిమం టు మినిమం ఒక 15-20 ఇయర్స్ స్పీచ్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సంబంధించినటువంటి స్పీచ్లు తీసుకోండి. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎక్కడ కూడా దేశము ధర్మము అనేటువంటి పదాలు వాడరు. ఎందుకు మరి దేశం అంటే మీకు అంత కోపం? హైందవ ధర్మము సనాతన ధర్మం అంటే మీకు ఎందుకు అంత కడుపు మంట? ఓకే, మరి మందుల సామ్యుల్ గారికి తెలియదు. మరి పక్కన స్టేజ్ మీద పొన్నం ప్రభాకర్ గారు లాంటి మంత్రివర్యులు ఉన్నారు, డైరెక్ట్ మినిస్టర్లు ఉన్నారు. మీకు ఆశీర్వాచనం అవసరం లేదా? మీకు పిండాలు పెట్టాలా, ఆశీర్వాచనం కావాలా? నేను అడిగేది కాంగ్రెస్ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులను అడుగుతున్నా, ఈ బ్రాహ్మడి యొక్క మీకు ఆశీర్వచనం కావాలా, లేకపోతే వారి శాపనార్థాలు పిండ ప్రదానాలు మీకు కావాలా? ఒక్కసారి మీరు చెప్పాలి. పదే పదే
సినిమాల్లో కూడా పదే పదే బ్రాహ్మణుల పైన తక్కువ చేసి చూపించడం, చివరికి బ్రాహ్మణ అమ్మాయిలకి రేట్లు కట్టి లవ్ చేయాలి జరుగుతున్నా కళ్ళు మూసుకొని కూర్చొని చూస్తుండడం, ఇది ఎంతవరకు కరెక్ట్? రక్షణ లేదా? ఈ మరి సమాజంలో మేజర్ రోల్ షేర్ చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణులకి లేదా హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఫర్ దట్ మ్యాటర్ మేము ఒక కులం గురించి మాట్లాడలేదు, ఇది హిందూ సమాజం పైన దాడి కింద మాత్రమే మేము చూస్తున్నాం. అంటే మంత్రం అనేది సనాతన ధర్మానికి ప్రతీక కాబట్టి మంత్రం పైన దాడి అంటే హైందవ ధర్మం పైన దాడే. మరి సనాతన ధర్మం పైన హైందవ ధర్మం పైన దాడి జరుగుతుంటే మేము చూస్తూ కూర్చోవాలా? మాట్లాడితే మత రాజకీయాలు చేశారంటారు, మరి తిడుతుంది ఎవరండి? ఒకవైపు ఒక వర్గం వారినేమో కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అని మాట్లాడతారు, నన్ను రేవంత్ ఉద్దీన్ అనుకున్నా పర్లేదు అంటారు, వాళ్ళనేమో అపీస్మెంట్ పాలసీ. మరి మేమేం పాపం చేసినాం? మేము ఈ గడ్డ మీద ఈ వేద భూమి పైన పుట్టినటువంటి హైందవ ధర్మాన్ని అనుసరించేటువంటి మీరు చెప్పినట్టు ప్రాక్టీసింగ్ హిందూస్, మాకెవరికి మా ధర్మాన్ని కాపాడుకునేటువంటి హక్కు లేదా? ముఖ్యమంత్రి గారిని నేను ఈరోజు డిమాండ్ చేస్తుంది ఒకటే, మందుల శాంపుల్ మందులు ఇస్తారా, మరి ఏమి ఇస్తారో నాకు తెలియదు కానివ్వండి, అసలు ఆయన నిజమైన దళితురా? మా హైందవ ధర్మంలో ఉండాల్సినటువంటి దళితులకి రావాల్సిన సీట్లను మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఇచ్చి మరి ఈ విధంగా మాట్లాడిస్తే అది కావాలని చేయించి అనుకోవాల్సి వస్తుంది తప్ప వేరే విధంగా అనుకోవడానికి లేదు. వెంటనే మీరు ఆయన పైన విచారణ చేయాల్సిన అవసరం ఉంటే ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఒక మెజారిటీ షేర్ అయినటువంటి ప్రజల్లో భాగస్వాములు అయినటువంటి హైందవ ధర్మం పైన దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. ఆ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు కరెక్ట్ కాదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మందుల శామ్యూల్ గారు ప్రెస్ మీట్ పెట్టి కనీసం క్షమాపణ కూడా చెప్తలేడు కరెక్ట్గా. బండి సంజయ్ గారిని తిట్టడం, ఇంకోరిని తిట్టడం తప్ప, అంటే ఎదురు దాడి చేయడం తప్ప నోరారా తప్పైపోయింది నేను మాట్లాడటం అనే ఒక క్షమాపణ చెప్తే కూడా హుందాగా ఉండేదే. అది కూడా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. కాబట్టి మేము ఈ రోజున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక మందుల శామ్యూల్కి మందులు ఇవ్వకపోతే ఈరోజు కేవలం బ్రాహ్మణ సమాజం మాత్రమే కాదు, హిందువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈరోజు ఎస్సీ పరిరక్షణ సమితి, హిందువుల్లో ఉన్నటువంటి నిజమైన దళితులు కూడా ఈరోజు తీవ్రంగా ఖండించారు మందుల శామ్యూల్ వ్యాఖ్యలని. హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు, ప్రతి కులం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఖండిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కలుపుకోదాం హైందవ ధర్మం పైన జరుగుతున్నటువంటి ఈ దాడి పైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంతేకాదు, ఏ ఉగాదినైతే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకొనుందో ఆ ఉగాదిలో బ్రాహ్మణ ఉచ్చారణ మీకు అవసరమా లేదా ముందే చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ కూడా పంచాంగ శ్రవణం మీకు బూతుల్లా కనబడితే మేము చేయగలిగింది ఏముండదు. కాబట్టి పంచాంగ శ్రవణం పెడతారా, మానేస్తారా? మీకు నిజంగా మా బ్రాహ్మణ మంత్రాలు బూతులుగా అనిపిస్తే మీకు బూతులు మాట్లాడే వాళ్ళని పంపిస్తాం. బ్రాహ్మణులు ఎందుకు పంచాంగ శ్రవణానికి? మీరు పంచాంగ శ్రవణం చేయొద్దు. బూతులు మాట్లాడేటువంటి మీ చుట్టాలు కేసీఆర్ గారు ఉన్నారు, చాలా బాగా బూతులు మాట్లాడతారు, లేదా ఇంకా వేరే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ బూతులు మాట్లాడతారు. మాట్లాడించుకోండి. బ్రాహ్మణులు ఎందుకు? మీకు ఆశీర్వచనాలు వద్దు, పంచాంగ శ్రవణాలు వద్దు, గుళ్ళో పూజలు వద్దు. ఈరోజు ధూపదీప నైవేద్యాలు రాలే. బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు కానీ పూర్తిగా అడగంటిపోయినాయి. ఎవరికి కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి అనేక సమస్యలపైన పేదరికంతో కూడా, చిరిగిపోయిన లుంగితో కూడా ఒక పూజారి పోయి ఆ దైపం పెట్టి ప్రజలకు సేవ చేయాలి అంటే ప్రజా శ్రేయస్సు కోరుతూ భగవంతుని ప్రతిరోజు పూజ చేసి ప్రార్థిస్తుంటే వాళ్ళ మీద కూడా అక్కసు కక్కుతున్నటువంటి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉగాది పంచాంగ శ్రవణాన్ని అడ్డుకొని తీరుతాము. బ్రాహ్మణులందరం ఏకమైతాం. మీరు మీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని ఈరోజు మరి హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు, ప్రతి ప్రాక్టీసింగ్ హిందూ, మీరు మాట్లాడే ప్రాక్టీసింగ్ అనే వర్డ్ని కూడా నేను యాడ్ చేసి చెప్తున్నా. మేమందరం కూడా ప్రాక్టీసింగ్ బ్రాహ్మణ్స్, ప్రాక్టీసింగ్ హిందూస్, ప్రాక్టీసింగ్ వైశ్యాస్, ప్రాక్టీసింగ్ బీసీలు, ప్రాక్టీసింగ్ ఎస్సీలు, వీళ్ళందరం కూడా ఏకమైతాం. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బ్రాహ్మణ సమాజం పాల్గొనకుండా అడ్డుకుంటాం, మా నిరసన వ్యక్తం చేస్తాం. అంతేకాదు పిండ ప్రదానం కూడా చేస్తాము అవసరం అనుకుంటే. మేము స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. జై పరశురామ్.